అంటే చనిపోయిన పిల్లలనే పెట్టింది అని చెప్తారు. రెండోది ఏమని వీళ్ళకి వెళ్ళకన్నా ముందు కాకినాడలో వీధి కుక్కలు పెంచుకున్న డాక్టర్ నేను ఫ్రీగా ఇస్తూ ఉన్నాం, ఏఆర్వీ వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. బ్రీడ్ డాగ్స్ అయితే అమౌంట్ చార్జబుల్, వేరే ఊరి నుంచి వచ్చే బ్రీడ్ డాగ్స్ మన దగ్గర బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ అయితే ఉంటుంది, ఇంట్రెస్టెడ్ పీపుల్ దానికి వాట్సాప్ చేయొచ్చు. రెండోది ఏమండి మా ఫీమేల్ పిల్లలు పెట్టింది, మా ఫీమేల్ ముందు మేట్ చేయించాము, మిస్ అయింది, మళ్ళీ తర్వాత హీట్కి వస్తే చేయించాము, సో పిల్లలు పెట్టలేదు, పిల్లలు పెట్టింది, ఆ పిల్లలన్నీ కూడా చచ్చిపోయినాయి అని చెప్తారు. అండ్ థర్డ్ కేటగిరీ, ఇది చాలా మెయిన్ కేటగిరీ. ఈ మూడో కేటగిరీలో ఏంటంటే ఏమండి మేము ఓ మెయిల్తో మేట్ చేయించాం, ఆ మెయిల్తో ముందు పిల్లలు పెట్టాయి, సో మెయిల్ని మేము మార్చాము, ఆ మెయిల్ మార్చడం వల్ల పిల్లలు చచ్చిపోయినాయి. లేదు అదే మెయిల్తో చేయించాము, మెయిల్ చేయించిన తర్వాత కూడా ఈ పిల్లలు చచ్చిపోయి వచ్చాయి. సేమ్ మెయిల్తో చేయించినా సరే పిల్లలు చచ్చిపోయి పుట్టాయి. ఇక్కడ 95%, 98% ఆఫ్ ద పీపుల్ ఏం నమ్ముతారంటే ఫీమేల్దే తప్పు అని నమ్ముతారండి. కాదు, ఇది మెయిల్ ప్రాబ్లం. ఇదేంట్రా మెయిల్ ప్రాబ్లం అంటున్నాడు, వీడికైనా పిచ్చా ఎర్రా అని మీరు అనుకోవచ్చు. అనుకునే వాళ్ళు అనుకునేవ్వండి, బట్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం మనం. మెయిల్ డాగ్ యొక్క సెమెన్ కౌంట్లో దాని కౌంట్ అనేది ఫుల్గా లేకపోతే, స్పెర్మ్ అనేది హెల్దీగా లేకపోతే, ఫీమేల్ డాగ్ గర్భంలోకి ప్రవేశించిన అది బేబీ లోపల పుట్టిన నేను కొంతమంది మనుషుల్లో చూశానండి, వాళ్ళకి పిల్లలు మంచి హెల్దీగా ఆల్రెడీ ముందు 2-3 బేబీస్ ఉన్నవాళ్ళు ఇంకొక బేబీ కోసం ట్రై చేస్తున్నట్టు. కొంతమంది ఏంటంటే 3-4 అబ్బాయిలు పుట్టేసి ఒక ఆడపిల్ల కావాలని చెప్పి ట్రై చేస్తుంటారు. 3-4 కాదులేండి, 2 అబ్బాయిలు ఉండి ఆడపిల్ల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అలా ట్రై చేస్తున్నప్పుడు ఆ పర్సన్ కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నా, లేదా తన బాడీని కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోతున్నా, ఏమైనా సరే ఏమవుతుందంటే లోపల బేబీ ఫామ్ అవుతుంది, బేబీ గ్రోత్ వచ్చేస్తుంది, కానీ బేబీకి లోపల హార్ట్ బీట్ ఉండదు. ఇది చాలామంది మీకు తెలిసిన సర్కిల్లో వినుంటారు. బేబీ ఫామ్ అయింది కానీ లోపల హార్ట్ బీట్ ఫామ్ అవ్వలేదు, హార్ట్ ఫామ్ అవ్వలేదు, హార్ట్కి బీట్ లేదు, కానీ బేబీ గ్రోత్ అయిపోతుంది. అలా పుట్టే పిల్లకి ప్రాణం కూడా ఉండదు, దానికి ఊపిరి తీసుకోవాలని కానీ ఏమీ తెలీదు. సో అలాగే ఈ బేబీ కూడా ఏదో బేబీ ఫామ్ అయ్యింది, బేబీ పెద్ద అయిపోయింది అంతే. సో బేబీస్ అనేవి ప్రాణం లేకుండా కడుపులో ఫామ్ అయిపోతాయి. దానిది ప్రాబ్లం ఏంటంటే మెయిల్ ప్రాబ్లం. అంటే ఇక్కడ మనం డాగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక మగ కుక్కలో వస్తుంది ఈ ప్రాబ్లం. సో మగ కుక్కలో ప్రాబ్లం రావడం వల్ల నేను పర్సనల్గా చాలా కుక్కలు చూసాను, 2-3 కుక్కలు చూసాను, చాలా కాదు 2 కుక్కలు అంతే. ఒకటి ల్యాబ్రడార్, రెండోది గోల్డెన్ రిట్రీవర్. ఈ 2 కుక్కలు కూడా క్రాసింగ్లు చేస్తున్నాయి కానీ మాకు తెలిసిన వాళ్ళవే, పిల్లలు రావట్లేదు. ఆ తర్వాత వాళ్ళకి నేను మందు చెప్పాను, ఇది వాడుకుంటే పనిచేస్తుందని. వాడిన తర్వాత నుంచి వాళ్ళకి బేబీస్ అయితే వస్తున్నాయి. ఆ మందు ఏంటనేది ఆల్రెడీ మనం వీడియో చేస్తున్నాము. మెయిల్ డాగ్కి సెమెన్ కౌంట్ పెరగాలంటే ఏం చేయాలి, అండ్ మెయిల్ డాగ్కి పిల్లలు రావట్లేదు, పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలని చెప్పని ఆ ప్రోడక్ట్ ఫోటో కూడా మీకు ఇక్కడ ఇస్తూ ఉన్నాను. వీరియాటోనీ ప్రోడక్ట్, ఇది మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఇదేం నా సొంత ప్రోడక్ట్ కాదు, వీళ్ళేం నాకు డబ్బులు ఎవరు, ఇది పెయిడ్ ప్రమోషన్ కూడా కాదు. సో ఇది వాడుకుంటే మెయిల్ డాగ్స్కి యూజ్ అవుతుందని ఒక రీజన్తో నేను చెప్పడం జరుగుతుంది తప్ప నాకు వీళ్ళేం ₹1 ఇవ్వరు. సో వాళ్ళు ఏదో నాకు డబ్బులు ఇస్తున్నారు మీరు అనుకోండి తప్ప, బట్ ఫ్యాక్ట్ అయితే ఇది. ఆల్రెడీ నేను నా డబ్బా గురించి వీడియో చేస్తున్నాను. వాళ్ళు నాకు డబ్బులు ఇస్తే ఈ పాటికి నేను ఇలా ఎందుకుంటాను, నాకు మొత్తం గోడంతా లేపించేసుకుని లోపల ఏసీ పెట్టించుకుంటాను కదా ఎండాకాలం. అయినా ఎండన్నా మనకు అంత పెద్ద ఎండ రాదులేండి, ఎందుకంటే బయట చెట్లు ఉన్నాయి, పెద్ద వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు మొత్తం ఎండ ఆపేస్తుంది, అసలు బేగా రానివ్వదు. ఇంకోటి వేడి గాలుపు కూడా రాదు, అందుకే చుట్టూ ఆకు వేయించాను, మళ్ళీ పైన ఇంకో ఆకు వేయిస్తున్నాను. ఆల్రెడీ ఆకు వస్తుంది, ట్రాక్టర్లో వస్తుంది, మనకి కొన్ని దించుతాడు మాట, ట్రాక్టర్ అంతా దించడు. సో వాటిని మళ్ళీ పైన సర్దిస్తాను, ఇంకా చల్లగా ఉంటుంది, ఇంకో ఆకు అది వచ్చేస్తుంది, చుట్టూ వస్తుంది ఆకు. మళ్ళీ ఆ గ్రీన్ మ్యాట్ తీసి మళ్ళీ కడతాను అనమాట, ఆకు అది ఇంకా ఫుల్గా ఎక్కువగా పెట్టి. సో ఆఫ్ టాపిక్ అయిపోతుంది, టాపిక్లోకి వచ్చేద్దాం. సో అలా బేబీస్ అలా పుట్టే వాటికి ప్రాణం ఉండదు, అలా పుట్టిన వేస్ట్ అనమాట. ఇంక దేనికి పని బతకవు అవి. అలా పుట్టిన తర్వాత అలా రాళ్ళ అయిపోయి అలా మళ్ళీ ఇవన్నీ ఇదైపోతుంది, అంతకుమించి దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. సో ఇలాంటి టైంలో మెయిల్ డాగ్కి ఇది వాడుకుంటే పక్కా పనిచేస్తుంది. నేను చెప్పేది చాలామందికి ఇది నమ్మకపోవచ్చు అండి, దీనికి అసలు ఒప్పుకోరు, అదేంటి భయ్య అలా చెప్తాను అని. బట్ ఇదే నిజం. మీ మెయిల్ డాగ్కి పిల్లలు ఆల్రెడీ ముందు పిల్లలు పెడుతున్న కుక్క అన్నా సరే ఒకసారి సిక్ అయింది అనుకోండి, సిక్ అయిన కుక్క మళ్ళీ రికవర్ అయ్యి పిల్లలు మేటింగ్ చేసి పిల్లలు తెప్పించడం అనేది చాలా కష్టం అండి. దానికి ఎంత బలం తీసుకురావాలంటే మళ్ళీ యంగ్ బాయ్లా తయారు చేయాలండి, మళ్ళీ ఆ స్పీడ్ రావాలి, ఆ ఊపు రావాలి, వాళ్ళు అంత బాగా మేట్ చేయాలి. అండ్ చాలామంది లాకింగ్ టైం నమ్ముతారు. మరి అలాగైతే నా మిన్పిన్ ఉంది, ఇది వెనకాతల కేజ్లో ఉంది, ఇప్పుడు దాన్ని హైదరాబాద్ ఏపీకేసీ షోకి వేస్తూ ఉన్నాను. ఈ ఏప్రిల్ 28వ తారీఖున డాగ్ షో. దాని గురించి నాకు ఇంకా ఏమీ క్లీన్ అప్డేట్ అయితే ఏం రాలేదు. క్లియర్ అండ్ క్లీన్ అప్డేట్ వచ్చినప్పుడు నేను డెఫినెట్లీ మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. దాని గురించి వీడియో చేసి షార్ట్స్లో పెడతాను. సో షార్ట్స్లో కూడా పెడతా ఉంటాం, చాలా వీడియోస్ పెడతా ఉంటాం, 2 రోజులకొకటి, రోజుకొకటి ఇలాగా. ఒకసారి అవి కూడా చూడండి. అండ్ ఈ మెయిల్ యొక్క సెమెన్ కౌంట్ వల్లే బేబీస్ పుట్టేవన్నీ కూడా చచ్చిపోయిన బేబీస్ పుడతా ఉంటాయి.
ఇప్పుడు చాలామందికి ఇందాక చెప్పాను కదా, ప్రూవెన్ మెయిల్ హెల్త్ ఇష్యూ వచ్చింది తగ్గిపోయింది అని. మ్యాక్సిమం ఆఫ్ ది హెల్త్ ఇష్యూస్ ఎక్కడ వస్తాయి, ఏమొస్తాయి నేను చెప్తాను చూడండి. మెయిల్ డాగ్కి హెల్త్ ఇష్యూస్ ఎక్కడ వస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సరైన మెయింటెనెన్స్ చేయరండి. ఏమన్నా మా కుక్క నేను లేదు రోజు 1/2 kg చికెన్ పెడతానండి, 1/4 kg చికెన్ పెడతానండి. ఏం పెడతారు వీళ్ళు చికెన్? 1/4 kg 1/2 kg చికెన్, స్కిన్ను, దుమ్ములు ఇలాంటివి పెడుతుంటారు. కండపెట్టండి, 1/4 kg పెట్టండి, కండపెట్టండి, అన్నంలో కలిపి పెట్టండి. డ్రై ఫుడ్ తగ్గించండి, రైస్ క్వాంటిటీ పెంచండి. చాలామంది ఏంటంటే డ్రై ఫుడ్ చాలా మంచిది అంటారు. నా దృష్టిలో ఆల్రెడీ నేను డ్రై ఫుడ్ మంచిదా రైస్ మంచిదా అని వీడియో చేస్తున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ నేను రైసే పెడతాను. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి డ్రై ఫుడ్ తీసుకున్నా, అది కూడా ఇప్పుడు నేను రివ్యూ చేస్తూ ఉన్నాను, కెనిన్ క్రీక్ అనేది. సో అది ఒక బస్తా వాడితే ఏం సరిపోదండి, 2-3 బస్తాలు వాడాలి. వాడిన తర్వాతే మనకి ఏదన్నది క్లీన్గా తెలుస్తుంది. మళ్ళీ ఆఫ్ టాపిక్ అయిపోతుంది మ్యాటర్. సో ఆ మెయిల్ డాగ్ని మీరు క్లీన్గా ఉంచాలి. ఎప్పుడైతే డాగ్ క్లీన్గా ఉంటుందో దానికి టిక్స్ పట్టవు, కన్నాలు పడి మ్యాగోట్స్ రావు. ఎప్పుడైతే మ్యాగోట్స్ వస్తాయో మీరు డెఫినెట్లీ యాంటీబయాటిక్ వాడాలి. యాంటీబయాటిక్ వాడితే డాగ్కి మళ్ళీ పొట్టలో ఏదోలా అనిపిస్తుంది, డాగ్కి ఫీవర్ వస్తుంది, మళ్ళీ మరి దీనికి కోర్స్ ఉంటుంది. మళ్ళీ టిక్స్ ఫీవర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ దానికి కోర్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తే ఆబ్వియస్లీ దాని బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది, స్పెర్మ్ కౌంట్ని కిల్ చేస్తుంది. సో ఎప్పుడైతే స్పెర్మ్ కౌంట్ కిల్ అవుతుందో కరెక్ట్గా బేబీస్ ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ అయినా వాటికి ప్రాణాలు ఉండవు. సో బేబీస్ పుట్టి వెంటనే చచ్చిపోతున్నాయి అంటే అది మదర్ మిల్క్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. ఇంకా దాని గురించి వీడియోస్ చేస్తున్నాము. మన ప్రీవియస్ వీడియో మొన్న వారం పెట్టిన వీడియోలోనే ఉంటుంది దాని ఆన్సర్ అనేది కూడా, మీరు అందులో చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో ఇదండి టాపిక్. ఇందులో ప్రాబ్లం అయితే మెయిల్కే ఉంటుంది, ఫీమేల్కి కాదు. 95% ఛాన్సెస్ ఆఫ్ ద మెయిల్. ఫీమేల్ డాగ్కి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మెయిల్ డాగ్కి ఇలా అవ్వడానికి గల కారణాలు కూడా చెప్పాను కదా. మెయిల్ డాగ్ యొక్క హెల్త్, అండ్ మా డాగ్ సిక్ అవ్వలేదు, మా డాగ్ ఫుల్ హెల్తీ ఉంది, ముందు మేట్ చేసింది, అప్పుడు కూడా మళ్ళీ ఫీమేల్కి మేట్ చేస్తే దీనికి ఒక్కదానికి ఇలా అయ్యింది, మళ్ళీ మొన్న ఇంకొక ఫీమేల్ మేట్ చేయించాం దానికి అలాగైంది అంటే అప్పుడు మీరు ఫీమేల్ డాగ్ని స్కానింగ్కి తీసుకువెళ్ళాలి. సో స్కానింగ్ చేయించిన తర్వాత లోపల అసలు ఏముంది, ఎలా అవుతుంది అన్నదంతా తెలుస్తుంది. రెండోది హీట్కి వచ్చిన తర్వాత ప్రోజిని టెస్ట్ అనేది ఉంటుందండి. సో ఆ ప్రోజిని టెస్ట్ చేయించుకుంటే ఫీమేల్ డాగ్ యొక్క ఎగ్ రిలీజింగ్ ఎలా ఉంది అన్నది మనకు తెలుస్తుంటుంది. సో ఫీమేల్ డాగ్ ఎగ్ రిలీజింగ్ అనేది ఇన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ దాటి ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు మీరు మేట్ చేయించుకుంటే కన్సీవింగ్ ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని వాటికి ఏంటంటే ఫీమేల్ డాగ్ యొక్క కన్సీవింగ్ ఛాన్సెస్ హై ఉన్నా సరే మెయిల్ సెమెన్ కౌంట్ తక్కువ ఉందనుకోండి బేబీస్ రావు. బేబీస్ వచ్చినా ఇలా చనిపోయి పుడుతుంటాయి. సో అదండి ఈరోజుకి ఈ వీడియోలో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో కూడా బ్రీడింగ్ గురించి ఉంటుంది. సో చాలామంది ఏంటంటే డాగ్ షోస్ కన్నా బ్రీడింగ్ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు. బట్ ఈ 2-3 వారాల్లో ఒక్క వారంలో డాగ్ షో గురించి పెడతాను. అందులో మ్యాక్సిమం ఆఫ్ ద వీడియో మ్యాక్సిమం కంటెంట్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.